హాయ్ ఎవరివన్. ఈ వీడియో వచ్చేసరికి టీడీఎస్ యొక్క ఇంపార్టెన్స్ అండి. ఈ ఫ్రెష్ వాటర్ ఎక్వేరియంలో అయితేనేమి, మెరైన్ ఎక్వేరియంలో అయితేనేమి టీడీఎస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, అసలు టీడీఎస్ అంటే ఏంటి, దాన్ని ఎలా మెజర్ చేస్తాం, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చెప్తాను. ఇది కొంచెం ముఖ్యమైన టాపిక్కే, జాగ్రత్తగా వినండి. ఓకే. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అండి. మన వాళ్ళు కొంతమంది టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ అంటారు. అంటే అది వాడుక భాషలో జస్ట్ అట్లా అంటారు, కానీ ఒరిజినల్గా చెప్పాలంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అనమాట. అంటే ఇది టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటే వాటర్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అవి మినరల్స్ కావచ్చు, సాల్ట్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, వేస్ట్ కావచ్చు, ఏదున్నా సరే, ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్ మొత్తం ఏదున్నా సరే అది టీడీఎస్ కిందే మనం కన్సిడర్ చేస్తాం. ఓకే. దీన్ని మనం మెజర్ చేసేది ఎలా అంటే పీపీఎం అనే దాంట్లో మెజర్ చేస్తారు. దాన్ని పార్ట్స్ పర్ మిలియన్ అంటారు. ఓకే. పీపీఎం, పార్ట్స్ పర్ మిలియన్ అంటారు. ఓకే. ఇది ఒక్కొక్క ఫిష్కి, అంటే ఒక్కొక్క జాతి చేపకి ఒక్కో రకంగా ఉంటుంది. ఫ్రెష్ వాటర్కి సపరేట్గా, మెరైన్ ఫిష్కి సపరేట్గా ఉంటుంది టీడీఎస్ అనేది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ స్పీసీస్ ఉన్నాయనుకోండి, వాటికి తక్కువ టీడీఎస్లో ఉండాలి. ఇంకొన్ని స్పీసీస్ ఉన్నాయి, వాటికి ఎక్కువ టీడీఎస్ కావాలా, మోడరేట్గా ఉండే స్పీసీస్ కూడా కావాలా. అందుకనే మనం ఎక్వేరియంలో ఏ ఫిష్ పెంచుతున్నా సరే దాని టీడీఎస్, దానికి సంబంధించిన రేంజ్, వాటర్ పారామీటర్స్ అన్నీ కూడా మనం నెట్లో ఒకసారి సెర్చ్ చేసి చూసుకోవటం మంచిది. అప్పుడు మనం ఆ పారామీటర్స్ మనం ఎక్వేరియంలో మెయింటైన్ చేయగలిగితే ఇంకా లైఫ్ లాంగ్ సేఫ్, ఇబ్బంది ఉండదు. ఓకే. ఇప్పుడు టీడీఎస్ అంటే ఏంటని చెప్పేసి ఇందాక చెప్పాను. ఆ టీడీఎస్లో మనకు ముఖ్యంగా ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అని చెప్పాను. వాటిల్లో మనకు మేజర్గా కన్సిడర్ చేసేది అయాన్స్ అండ్ మినరల్స్ అనమాట. అయాన్స్ అండ్ మినరల్స్ అంటే ఇప్పుడు కాల్షియము, మెగ్నీషియము, సోడియము, నైట్రేట్, ఫాస్ఫేట్, ఐరన్, క్లోరైడ్, ఫ్లోరైడ్, కార్బన్, సల్ఫేట్, ఫాస్ఫేట్, సిలికేట్స్, ఇవన్నీ కూడా మనకు అయాన్స్ మినరల్స్ కింద కన్సిడర్ చేయబడుతున్నాయి. ఇకపోతే ఆర్గానిక్ ఏంటంటే అన్ఈటెన్ ఫుడ్, చేపలు తినని ఫుడ్, ఫిష్ వేస్ట్ అంటే దాని యొక్క పూపు, బాత్రూము. ఇప్పుడు చెట్లు ఉన్నాయి, చెట్లు చనిపోతే అవి డికే అవుతుంటాయి. అవి ఫిషెస్ ఒకవేళ చనిపోతే అవి కూడా లోపల ఉండి చిన్నగా డికే అయిపోతాయి. ఓకే. వాటిని ఆర్గానిక్ వేస్ట్ కింద కన్సిడర్ చేస్తారు. ఇవన్నీ టీడీఎస్లో ఉంటాయి. టీడీఎస్లో అయితే ఇవన్నీ ఉంటాయి. దీన్ని మెజర్ చేసేది నేను ముందే చెప్పాను, టీడీఎస్ మీటర్ మెజర్ చేస్తాము. అలా కాకుండా రకరకాలుగా మెజర్ చేయొచ్చు. ఈజీగా మెజర్ చేసే ప్రొసీజర్ ఏముందంటే అది టీడీఎస్ మీటర్. అది ఇందులో బ్యాటరీ ద్వారా రన్ చేస్తుంది అది. ఓకే. ఎలక్ట్రికల్ కండక్టివిటీ, కరెంట్ని లోపలికి పాస్ చేసినప్పుడు ఎంత రిటర్న్ వస్తుంది దాన్ని బట్టి అది మనం మెజర్ చేస్తారు. ఓకే. పీపీఎం ద్వారా, పీపీఎం అనేది దాని యొక్క మెజర్. అది ఎంజీ పర్ లీటర్, మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఎట్లా అయిందని కూడా చెప్తాం. ఓకే. ఇది టీడీఎస్ అంటే ఏంటనేది ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి మొత్తం. ఇంతకుముందు చెప్పాను, టీడీఎస్ దేని ద్వారా మనకు కన్సిడర్ చేసేది మేజర్గా అయాన్స్, మినరల్స్ ఇవే. ఇందులో మనకు బెనిఫిషియల్ ఏంటంటే ఇప్పుడు సోడియము, క్లోరైడ్ అంటే సాల్ట్, కాల్షియము, మెగ్నీషియము, కార్బోనేట్, ఇలాంటివనే మనకు బెనిఫిట్ అనమాట. ఇవి మనకు మెరైన్లో కావచ్చు, ఫ్రెష్ వాటర్లో కావచ్చు. మెరైన్లో అయితే రీఫ్ తయారవ్వడానికి అయితేనేమి, ఇంకా ఫిషెస్కి అయితేనేమి ఇవన్నీ యూజ్ అవుతాయి, కోరల్స్కి కానీ. ఓకే. ఫిషెస్ యొక్క హెల్త్ మెయింటైన్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఫ్రెష్ వాటర్లో కూడా యూజ్ అవుతాయి. కాకపోతే తక్కువ మోతాదులో ఉండాలి. ఇక యూజ్ లేనివి డిట్రిమెంటల్స్, వేస్ట్, మనకు పనికిరాని ఏంటి వాటర్లో అంటే నైట్రేట్, ఫాస్ఫేట్, సిలికేట్, అమోనియా, ఇంకా హెవీ మెటల్స్, కాపర్ లాంటివి, ఇలాంటివి మనకు పనికిరావు. ఓకే. టీడీఎస్ అనేది ఎందుకు ముఖ్యమైంది, అసలు టీడీఎస్ని మనం ఎందుకు మెజర్ చేయాలి, అసలు ఫిషెస్కు అంత దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఏంది అంటే ఇది వాటర్ యొక్క ప్యూరిటీని మనకి ఇండికేట్ చేస్తుంది. తక్కువ టీడీఎస్ ఉంటే వాటర్ చాలా ప్యూర్గా ఉన్నట్టు. అంత మాత్రం పనికొస్తుందని కాదు. వాటర్ చాలా అవసరం లేని మినరల్స్ లేకపోతే అది ప్యూర్గా ఉన్నా సరే మనకు పనికిరాదు. ఓకే. 0 టీడీఎస్ ఉందనుకోండి, అవి మనకేం తాగినట్లయితే మనకి ఎలాంటి ఉపయోగం లేదు. దాంట్లో మినరల్స్ కానీ వాటర్ ద్వారా వచ్చి మనకి ఏమీ రావు. ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు తొందరగా వస్తాయి, లేనిపోయిన రోగాలను వస్తాయి. ఓకే. ఫిషెస్ యొక్క హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఫిష్కి ఎంత టీడీఎస్ ఉన్నదన్న అనే దాన్ని బట్టి మనం ఆ ఫిష్ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నార్మల్ తక్కువ టీడీఎస్లో ఉండాల్సిన ఫిష్ని తీసుకెళ్ళి హై టీడీఎస్లో వేసామనుకోండి మనకు, ఓకే, దానికి రెస్పిరేటరీ ఇష్యూస్ వస్తాయి, ఊపిరితిత్తుల సమస్యలు. ఓకే. ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం, బాడీ కావాల్సిన మినరల్స్ని తీసుకోలేకపోవడం, లేదా ఎక్సెస్ అవ్వటం, అలా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ మనం 1 స్పూన్ తింటామండి డైలీ. మనం డైలీ ఒక 5 స్పూన్లు తినే దాంట్లో కండిషన్లో ఉంటే 5 స్పూన్లు తింటాం అనుకోండి, మన పరిస్థితి ఏమవుతుంది, అలా అనమాట. ఫిషెస్ హెల్త్ యొక్క డ్యామేజ్ అవుతుంది. ఆల్గే అండ్ ప్లాంట్ గ్రోత్, ఇప్పుడు హై టీడీఎస్ ఉన్న వాటర్ కానీ తీసుకున్నారు అనుకోండి, ఆల్గే అనేది ఫుల్గా వస్తుంది. మేజర్గా ఫాస్ఫేట్ వల్ల ఆల్గే అనేది బాగా పెరుగుతుంది. ఓకే. ఇంకొన్ని మినరల్స్ కూడా ఉంటాయి, అవి మనకు ఈ ఆల్గేని బూస్ట్ చేస్తాయి. ఓకే. ప్లాంట్ గ్రోత్ కూడా బాగా పెరుగుతుంది టీడీఎస్ ఉన్న వాటర్లో, కాదంటలేదు. కానీ ఎసెన్షియల్గా కావాల్సి ఉంటేనే. ఇప్పుడు అమెజాన్ టైప్ ప్లాంట్స్ ఉన్నాయి అనుకోండి, అమెజాన్ ప్లాంట్స్, అవి తక్కువ టీడీఎస్లో పెరుగుతాయి.
ఓకే. చేంజెస్ని మానిటర్ చేసుకోవాలి మనము. ఇప్పుడు టీడీఎస్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అది ఎట్లా అంటే అక్వేరియంలో ఓవర్ ఫీడింగ్ చేస్తాం అనుకోండి ఫుడ్, అది వేస్ట్ జనరేట్ చేస్తూ ఉంటే టీడీఎస్ పెరుగుతూనే ఉంటుంది. ఓకే. మెయింటెనెన్స్ సరిగ్గా చేయట్లేదు, వాటర్ చేంజెస్ సరిగ్గా చేయట్లేదు. ఇది ఫ్రెష్ వాటర్లో అయినా సరే, మెరైన్లో అయినా సరే. వాటర్ చేంజ్ మెరైన్లో చేయాలా లేదనేది పెద్ద టాపిక్, దాని గురించి తర్వాత చూద్దాము. వాటర్ చేంజ్ చేయకుండా కూడా డోసింగ్ ద్వారా మెయింటైన్ చేయొచ్చు. ఓకే. ఏదైనా మానిటర్ చేసుకొని మన టీడీఎస్ ప్రతి నెల పెరుగుతుందా తగ్గుతుందా చూసుకొని వాటర్ చేంజ్ చేయడం బెస్ట్. ఇప్పుడు హయ్యర్ టీడీఎస్ ఉందనుకోండి, ఎక్కువ టీడీఎస్ ఉన్నట్లయితే ఆక్సిజన్ లెవెల్ ఎక్వేరియంలో తగ్గిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. టీడీఎస్ ఎక్కువ ఉన్న వాటర్ ఉంటే ఆక్సిజన్ అనేది ఎక్వేరియంలో తగ్గిపోతుంది. ఇప్పుడు హై టీడీఎస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఒక చిల్చెడు హై టీడీఎస్ మెయింటైన్ చేస్తాను అనుకోండి, ఒక 500, 600, 1000 మెయింటైన్ చేస్తాను అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నార్మల్ ఇంకో ఫిష్ ఉంది, దానికి 100 టీడీఎస్ సరిపోతుంది. ఇప్పుడు మనం ఆక్సిజన్ మోటార్ వేస్తాం. ఈ 100 టీడీఎస్ ఉన్న ఫిష్కి ఆక్సిజన్ మోటార్ వేస్తే కొంతసేపు సరిపోతుంది, ఒక 1 అవర్ 2 అవర్స్. అదే 1000 టీడీఎస్కి కావాల్సిన ఫిష్ ఉందనుకోండి, దానికి ఆక్సిజన్ మోటార్ వేసాం అనుకోండి, దానికి కనీసం 5-6 అవర్స్ వేయాల్సిన పరిస్థితి వస్తుంది. మెరైన్లో ప్రాబ్లం కూడా ఇదే. మెరైన్లో మనం కంటిన్యూస్గా మోటార్ వేస్తాము, కంటిన్యూస్గా ఆన్ చేసి ఎందుకు పెడతామంటే మెరైన్ యొక్క టీడీఎస్ ఇట్లా మామూలుగా ఇట్లా ఇట్లా వందల్లో వేలల్లో కాదండి, అది హైయెస్ట్లో ఉంటుంది. 35,000 పైన ఉంటుంది దాని టీడీఎస్, 35,000 పైన. అంటే ఎంత మనం ఫ్రెష్ వాటర్లో వేసిన దానికంటే ఎంత ఎక్కువ ఉంటుంది చూడండి. ఫ్రెష్ వాటర్లో 1000 ఉందనుకుంటే 35,000, 35,000 ఉంటుంది. ఫ్రెష్ వాటర్లో గంటలో కరగాల్సిన ఆక్సిజన్ కరిగితే మరి 35,000లో ఎంతసేపుగా ఆక్సిజన్ మోటార్ వేస్తే కరుగుద్ది. అందుకోసమే మెరైన్ సిస్టమ్ మనం కంటిన్యూస్గా రన్ చేస్తాము, ఆక్సిజన్ అయిపోకుండా ఉండటం కోసము. ఒక్కరోజు మనం మెరైన్ మోటార్ అయిపోయినా సరే చాలా ఫిషెస్ చనిపోయే ప్రమాదం ఉందని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఓకే. ఎందుకంటే అదే రీజన్. కరెక్ట్ స్టాక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, మోటార్ అయిపోతే ఆక్సిజన్ సరిపోదు, ఒక 1 or 2 అవర్స్ మించి రాదు, చనిపోతాయి. అదే ప్రాబ్లం. ఇప్పుడు అర్థమైంది కదా టీడీఎస్ ఎక్కువ ఉంటే ప్రమాదం ఏంటనేది. మెరైన్లో టీడీఎస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆక్సిజన్ మోటార్ కంటిన్యూస్గా రన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది ప్రోటీన్ స్కిమ్మర్ కావచ్చు, ఇంకేదైనా సరే, మన వేవ్ మేకర్ కావచ్చు, సర్ఫేస్ ఎజిటేషన్ ఏదైనా సరే, అందుకని మన మెరైన్ సిస్టమ్స్ అని కంటిన్యూస్గా రన్ అవుతాయి. ఈ డౌట్ క్లియర్ అయింది కదా చాలా మందికి, ఎందుకు మెరైన్లో ఎక్కువసేపు మనం ఆక్సిజన్ మోటార్ కానీ ఇట్లా ఆక్సిజన్ అనేది ఎజిటేషన్ ఎక్కువ ఎందుకు చేయాలనేది కానీ. ఓకే. ఇక నెక్స్ట్ ఐడియల్ టీడీఎస్ రేంజ్ వచ్చేసరికి నార్మల్ మనకు జనరల్గా 10 నుంచి 100 పీపీఎం అనేది సెన్సిటివ్ ఫిషెస్కి, ఈ కార్డినల్స్, టెట్రార్స్, స్ట్రిమ్స్ ఇట్లాంటి వాటికి, ఈ ఫ్రెష్ వాటర్కి అయితే. మీడియం టీడీఎస్ వచ్చేసరికి 100 to 300, ఇంకా హయ్యర్ టీడీఎస్ వచ్చేసరికి 400 to 450. ఇది జనరల్గా ఫ్రెష్ వాటర్ స్పీసీస్కి. 450 to 1000 to 1500 ఉండే స్పీషీస్ కూడా ఉన్నాయి ఫ్రెష్ వాటర్లో. 1500 దాటి అయితే ఇంతవరకు ఏది లేదు, మ్యాక్సిమం 1000 వరకే లెక్క. 1500 రేర్ కండిషన్. ఓకే. ఇది అర్థమైంది కదా టీడీఎస్ గురించి ఎట్లా ఉండాలి ఏందనేది. కాబట్టి మీరు ఫ్రెష్ వాటర్ ఫిష్ ఏదైనా ఉంది అంటే నెట్లో దాన్ని సెర్చ్ చేయండి, దీనికి ఎంత టీడీఎస్ అయితే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఫిష్, విచ్ టీడీఎస్ ఈజ్ బెటర్ ఫర్ గోల్డ్ ఫిష్, కాటన్ నెట్లో వస్తుంది. ఆ రేంజ్ మీరు మెయింటైన్ చేయాలి. కొంతమంది మల్టిపుల్ స్పీసీస్ వేస్తారు, ఒకటేమో హై టీడీఎస్, ఇంకోటేమో లో టీడీఎస్లో ఉన్నది వేస్తారు. అది కుదరదు మెయింటైన్. అందుకని ఫిషెస్లో మన అక్వేరియంస్లో అన్ని రకాల చేపలు కలిపితే చాలా వరకు వర్కౌట్ కావు, కంపాటబిలిటీ కుదరదు. అదే ప్రాబ్లం. ఎన్ని తెలియకుండా వేస్తారు, బిగినర్స్ అనమాట, వేస్తారు, వర్కౌట్ కావట్లేదు అంటారు. అదే ప్రాబ్లం. అంటే చూడటానికి అందంగా కనపడాలి, అన్నీ ఒక దాంట్లో మెయింటైన్ చేయడం కుదరదు. ఎట్లా కుదురుతుంది? వైల్డ్లో కూడా ఒక చోట చేపట్టికే చేప ఇంకో చోట బతకదు, ఎక్కడిది అక్కడే. ఓకే. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ నోట్ అండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టీడీఎస్ వాల్యూ హైగా ఉన్నంత మాత్రాన మనము వాటర్ బాగలేదు అని చెప్పలేం, తక్కువ ఉన్నంత మాత్రాన వాటర్ బాగుందని చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం ఉంది, కాల్షియం వాటర్లో మనకు ఒక 1000 టీడీఎస్ ఉందండి. 1000 ఉంది. సరే 500 వేసుకుందాం, నేను మెరైన్ చెప్తున్నాను, మెరైన్ పక్కన పెడదాం ఒకసేపు. 500 వేసుకుందాం. అంటే 500 టీడీఎస్ ఉంది, కాల్షియం వేస్ట్, ఇబ్బంది అని అనుకునే బదులు 10 ఉందండి టీడీఎస్, జస్ట్ 10 ఉంది, ఓన్లీ కాపర్ ఉంది. కాపర్ ఎంత ప్రమాదకరమైన ఎలిమెంటు, కాల్షియం వల్ల ఎలాంటి ప్రమాదము లేదు. ఈ టీడీఎస్ వల్ల మీకు ఎంత ఉంది అని మాత్రమే తెలుస్తుంది, ఏముందనేది తెలియదు. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో అయితేనేమి కొన్ని చోట్ల ఫ్లోరైడ్ సమస్య ఉంది. ఫ్లోరైడ్ వాళ్ళకు కూడా టీడీఎస్ తక్కువే ఉంటాయి, 200, 300 ఉంటుంది. కానీ ఫ్లోరైడ్ కెమికల్ అని చాలా ప్రమాదకరమైంది, ఎముకల్ని డ్యామేజ్ చేస్తుంది అది కదా. కాబట్టి ఇది బేసిక్, ఇంత ఉందని చెప్పేసి. మెరైన్లో మనం 0 టీడీఎస్ చాలామంది రీఫ్కి ఎందుకు ఏం చేస్తారంటే ఈ సమస్యలన్నీ ఉండకోకుండా వాళ్ళు కలుపుకుంటారు. ఫ్రెష్ వాటర్లో కలుపుకునే సమస్య ఉండకుండా. అందుకని గ్రౌండ్ వాటర్ టెస్టింగ్ ఇవన్నీ చేపిస్తూ ఉంటాం మనం వాటర్ తీసుకెళ్ళి. ఎందుకంటే అందులో ఏముందనేది మనకు తెలియదు, ఎంత ఉందని మాత్రమే తెలుస్తుంది.
ఓకే. అంతెందుకు ఒక స్పూన్ ఉప్పు కలిపినా చాలండి టీడీఎస్ పెరిగిపోద్ది. మామూలు 1 లీటర్ వాటర్‌లో ఒక స్పూన్ ఉప్పు కలిపినా టీడీఎస్ భయంకరంగా పెరుగుద్ది. ఓకే. షుగర్ కలిపినా పెరుగుతుంది. ఏది కలిపినా పెరుగుతుంది. ఏం కలిపామనే తెలీదు కదా! ఓకే. అలా కాకుండా మనము తీసుకొచ్చేసి ఏ కెమికలో కలిపాం. అది ప్రమాదకరమే కదా! టీడీఎస్ తక్కువ ఉన్నంత మాత్రాన. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఎంత ఉందని మాత్రం తెలుస్తుంది. ఏది ఉందనేది తెలీదు. దానికోసం మనం సెపరేట్ టెస్టులు చేయాలి. అది మనకు కాస్ట్‌తో కూడుకుందండి. కాబట్టి జనరల్‌గా మినరల్ వాటర్ వాడుకోండి. టీడీఎస్ తక్కువ ఉంటే పెంచుకోవాలి. ఎక్కువ ఉంటే తగ్గించుకోవాలి. అది కూడా నేను చెప్తాను ఎలా అని. ఓకే. ఇంకా ఇంకో క్వెషన్ ఏంటంటే టీడీఎస్ అనేది ఎక్వేరియంలో పెరుగుతుందా? టీడీఎస్ అనేది ఎక్వేరియంలో పెరుగుతూనే ఉంటది. దాన్ని మనం తగ్గిస్తూనే ఉండాలి. ఇది ఫ్రెష్ వాటర్‌లో అయితే. ఫ్రెష్ వాటర్‌లో వాటర్ చేంజెస్ చేసుకుంటాము. ఎందుకంటే మనం డోసింగ్ అయితేనే ఇది ఫుడ్ ఫీడింగ్ అయితే అన్నీ చేస్తా ఉన్నాం. కంటిన్యూస్ రన్నింగ్ ప్రొసీజర్ కదా! మెడిసిన్స్ కలుపుతాం అన్నీ ఉంటాయి కదా! అందుకని టీడీఎస్ పెరుగుతూనే ఉంటుంది. దాన్ని తగ్గించుకుంటే ప్రయత్నం చేస్తాం. మెరైన్‌లో ఇలా కాదు. మెరైన్ ప్రొసీజర్ వేరు. అందులో కూడా పెరుగుతుంది. దానికి ప్రొసీజర్ అంతా మారుతుంది కొంచెము. జనరల్‌గా ఇదైతే గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. ఈ టీడీఎస్‌ని మనం తగ్గించుకోవటానికి ముఖ్యంగా మనం వాడే వాటర్ అయితే నేను చెప్పేది ఏంటంటే మినరల్ వాటర్. ఈ ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే ఈ మినరల్ వాటర్‌ని కూడా తెచ్చుకొని మనకు రివర్స్ ఆస్మోసిస్ డీఅయోనైజేషన్ వాటర్ అని ఒకటి ఉందండి. రోడీ వాటర్ అంటారు. మనకు ఇప్పుడు ఆస్మోసిస్ రోడీ వాటర్ ప్లాంట్స్ అని చెప్పి మనకు నెట్‌లో అమ్ముతా ఉంటారు. 5,000 నుంచి 1,00,000, 2,00,000, 3,00,000 కూడా ఉంటాయి. ఏముండదు ఒక క్యాటరేజ్ ఉంటుంది. మహా అయితే కెమికల్ ఫిల్టర్ ఒకటి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మినరల్ వాటర్‌లో మనకు డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ వాల్యూ వచ్చేసి 150 నుంచి 300 మధ్యలో తాగునీరు అయితే మంచిది. కొన్ని మినరల్ వాటర్ ప్లాంట్లు 30 తీసుకొస్తున్నాయి. కొన్ని మినరల్ వాటర్ ప్లాంట్లు 50 కూడా తీసుకొస్తున్నాయి. ఆ మినరల్ వాటర్ ప్లాంట్ ఇప్పుడు 30, 50 తీసుకొచ్చి మనం తాగటం మంచిదైతే కాదు. మనకు ఒళ్ళు నొప్పులు వస్తాయి. మనకు రికమెండెడ్ వాల్యూ కావాలా. అంతని 30 తీసుకొచ్చారు కదా! అవి మంచివి కాదన్నారు. ఓకే. బాగోనే 150 ఏంది కరెక్ట్ బాగానే ఉంది తాగుదాం. ఆ 150 ఏముందో మనకు తెలీదు లోపల. చెప్పాను కదా! ఫ్లోరైడే ఉందనుకోండి 150. 150 కరెక్ట్ లెవెలే. డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్ ప్రకారం కరెక్ట్ లెవెలే. కానీ ఫ్లోరైడ్ ఉందనుకోండి మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అర్థమవుతుందా? కాబట్టి జనరల్‌గా ఇది పోండి. మరీ అంత సమస్య ఏమి రాదు. ఏమైనా గ్రౌండ్ వాటర్ సమస్య ఉంటే అనేది వెళ్ళిపోతుంది. ఓకే. ఇది డ్రింకింగ్ వాటర్ గురించి అయితే మన ఎక్వేరియంలో అయితే నార్మల్‌గా మినరల్ వాటర్ అయితే ప్రిఫర్ చేయండి ఎక్కువగా. టీడీఎస్ కావాల్సితే మనం పెంచుకోవచ్చు. అందుకని టీడీఎస్ కావాల్సితే మనం డోసింగ్ వేసి పెంచుకోవచ్చు. వీలైనంత వరకు తక్కువ మనకు టీడీఎస్ ఉన్న వాటర్‌నే ప్రిఫర్ చేయండి. మినరల్ వాటర్ కన్నా ప్రిఫర్ చేసి అవసరం ఉన్నాయి మనం కలుపుకుందాం. అది. అర్థమైంది కదా! ఈ రోడీ వాటర్ ప్లాంట్ అనేది అదే. మనకు ఈ చాలామంది గ్రౌండ్ వాటర్‌లో టీడీఎస్ 800, 900 ఉన్నోళ్ళు ఇంట్లో చిన్న ప్లాంట్ ఒకటి పెట్టుకుంటారు. చిన్నదే. అందులో ఒక 25 లీటర్ల క్యాన్ పోస్తే సాయంత్రం కల్లా కొంచెం వస్తాయి మనకు తాగటానికి. రిమైనింగ్ వేస్ట్ వాటర్ పోతూనే ఉంటుంది. అలా. అలాంటి దాన్ని పెట్టేసి మనం ఫిల్టర్ చేస్తారు. ఎక్వేరియంకి అయితే సెపరేట్‌గా ఉంటుందండి. ఎక్వేరియంకి అనేవి కాస్ట్లీ ఉంటాయి కొంచెము. ఆ క్యాటరీస్ కూడా ప్యూర్ క్యాటరీస్ ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే జీరో టీడీఎస్ తీసుకొచ్చేవి కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకే. అది ఇందులో ఇచ్చాను మీకు చూడండి. ఇది మనకు ప్యూర్ వాటరే ఉంటుంది. ఓన్లీ H2 ఉంటుంది. ఇంకా మీకు రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. అవి జీరో టీడీఎస్ కూడా తీసుకురాగలవు. అవి ఓన్లీ అక్వేరియంస్కి ల్యాబ్స్కి మాత్రమే వాడతాం. ఈ డిస్టిల్డ్ వాటర్ అయితేనేమి అంతెందుకు మనకు పిల్లల సిరప్స్లో కలిపే వాటర్ అయితేనేమి ఇట్లాంటి వాటిల్లో టీడీఎస్లు బాగా తక్కువగా ఉంటాయి. ఓన్లీ H2O తప్ప ఇంక వేరే ఏమి ఉండవు. ఓకే. రియాక్షన్ జరుగుతుంది. అందుకని మనకు ఇవి వాడతారు. సరే అది వేరే టాపిక్ తర్వాత చూద్దాం. ఓకే. ఆర్ఓ డిఐ ప్లాంట్ ఎవరి దగ్గర ఉంటే అది మెయింటైన్ చేసుకొని వీలైనంత వరకు తక్కువ టీడీఎస్ ఉన్న వాటర్ని తీసుకురావడానికి ట్రై చేయండి. ఓకే. మరి మీరు చెప్పారు కదా ఎక్కువ టీడీఎస్ కావాలి కొన్ని ఫిషెస్ కని. మనం కలుపుకోవచ్చు. లేదు కాదు ఎక్కువ టీడీఎస్ ఉన్న వాటర్ వాడతా అన్నా వాడండి. ఇబ్బంది ఏం లేదు. కొంతమంది ఇప్పుడు గ్రౌండ్ వాటర్ వాడితే అండి వాళ్ళకి 500, 600 ఉంటుంది టీడీఎస్. ఎక్వేరియం పైన వైట్‌గా గ్లాస్ పైన కొన్ని రోజులు వైట్‌గా మరకలాగా పడిపోతుంటుంది చూడండి. అదే తక్కువ టీడీఎస్ ఉన్న వాటర్ ఉంటే అది ఆ మరక పడదు. ఆ మరక పడదు. ఎక్కువ అది అట్లా పడుతుందంటే వాళ్ళ దగ్గర కాల్షియమో లేకపోతే కాల్షియం కార్బోనేట్ ఏదో ఎక్కువగా ఉన్నట్టు. అదే ప్రాబ్లము. చెప్పాను కదా మనకి ఎంత ఉందో తెలుస్తుంది ఏముందో తెలీదు. అదే ప్రాబ్లం. ఇక టీడీఎస్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది ఎక్వేరియంలో? ఫస్ట్ వచ్చేసరికి వేస్ట్ డికే. నేను చెప్పాను ఇంతకుముందు. ఫిష్ వేస్ట్, అన్ఈటెన్ ఫుడ్, డికే ప్లాంట్స్ చనిపోతే కానీ, ఫిష్ చనిపోతే కానీ అవన్నీ టీడీఎస్ని పెంచుతాయి. ఓకే. నెక్స్ట్ ఫెర్టిలైజర్. ఈ ప్లాంట్స్కి కానీ మన ఫిషెస్కి కానీ మెడిసిన్ కానీ ఈ ఫెర్టిలైజర్స్ కానీ అన్నీ వాడతాం కెమికల్స్ లోపల కలిపి. అంతెందుకు మనకు ఫ్రెష్ వాటర్లో ఈ బ్లూ లిక్విడ్ ఇవి కూడా కలుపుతారు. యాంటీ క్లోరిన్ కూడా కలుపుతారు. అవి కూడా టీడీఎస్ని పెంచుతాయి. హార్డ్ స్కేపింగ్. ఈ రాక్స్ ఉంటాయి. రాక్స్, డ్రిఫ్ట్ వుడ్, శాండ్ ఇవన్నీ కూడా టీడీఎస్ని పెంచుతాయి. డౌట్ లేదు అందులో. లీచ్ అయినా కాకపోయినా లీచింగ్ వల్లే అంటారు కానీ లీచింగ్ అనే కాదు. నార్మల్గా అందులో వేస్టేజ్ ఎంతో కొంత ఉంటుంది. శాండ్ మనం ఎంత క్లీన్ చేసినా ప్యూర్ వాటర్ రాదు. ఎంత క్లీన్ చేసినా కొంత డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. దానివల్ల టీడీఎస్ పెరుగుతుంది. ట్యాప్ వాటర్ కింద వాడినట్లయితే ట్యాప్ వాటర్ లేదా గ్రౌండ్ వాటర్ వాడినట్లయితే
అందులో టీడీఎస్ ఎక్కువగానే ఉంటుంది. అట్ ది సేమ్ టైం డీక్లోరినైజర్ వాడతాం మనం ట్యాప్ వాటర్లో. వాళ్ళు క్లోరిన్ చేసి పంపిస్తారు. క్లోరిన్ కానీ బ్లీచింగ్ కానీ వేసి పంపిస్తారు దాంట్లో. దానివల్ల ఇంకోటి ఏంటంటే వాటర్ అక్యుములేషన్. అంటే ఫిషెస్ ఫుడ్ యొక్క వేస్ట్ అక్యుములేషన్. ఈ ఫిష్ ఫుడ్ తిన్న తర్వాత పూప్ కానీ ఇవి కానీ ఇంకా డిసాల్వ్ కాకుండా అంతే ఉండిపోతాయి చూసారా, అవి వల్ల. ఆర్గానిక్ డికే చెప్పాను కదా, డెడ్ ప్లాంట్స్ వల్ల, వాటి వల్ల. ఓకే, మినరల్ లీచింగ్, సబ్స్ట్రాక్ట్స్, రాక్స్ వల్ల ఎవాపరేషన్. వాటర్ ఎవాపరేట్ అవుతా ఉందనుకోండి, ఎవాపరేట్ అయిపోయేది ప్యూర్ H2 అని, మినరల్స్ చాలా తక్కువ మొత్తంలో పోతాయి ఎవాపరేషన్ అనేది. అందుకని వాటర్ ఎవాపరేట్ అయ్యే కొద్దీ ఇది మనకు ఎక్వేరియంలో ఉన్న వాటర్ థిక్ అవుతుంది. థిక్ అవుతుందంటే మినరల్స్ తక్కువ అవుతాయి, మినరల్స్ ఎక్కువ అవుతాయి. అంటే 100 లీటర్లు ఉన్నాయి, అందులో మనకు 5 కేజీల మినరల్స్ ఉన్నాయి అనుకుందాం. అది ఎవాపరేట్ అయ్యి 50 లీటర్లు అయింది, అప్పుడు కూడా 5 కేజీల మినరల్సే ఉంటాయి. మహా అయితే ఒక 100 గ్రాములు తగ్గుతుంది. ఓకే, ఎవాపరేషన్. దీనికి మనం కలుపుకోవాలి. CO2 ఇంజెక్షన్, CO2 మనం కలుపుతాం. ఎట్లా ప్లాంటెడ్ ఎక్వేరియంలో CO2 సిలిండర్ పెట్టి పేస్తారు. దానివల్ల కూడా అది మినరల్స్తో ఇంటరాక్ట్ అయ్యి టీడీఎస్ పెరుగుతుంది. అర్థమైంది కదా. కాబట్టి టీడీఎస్ పెరగడానికి అనేక కారణాలు. అంతెందుకు డస్ట్ పడినా సరే, ఎక్వేరియంలో మనం మూత పెట్టుకొని డస్ట్ పడినా సరే టీడీఎస్ పెరుగుద్ది. ఓకే, దాన్ని మెయింటైన్ చేసుకోవడంలో ఉంటుంది. అదే మన మెయింటెనెన్స్ అంటే, రెగ్యులర్ మెయింటెనెన్స్. ఓకే, మనము నార్మల్ ఫంక్షనాలిటీ అంటే ఇప్పుడు రైజ్ వెంటనే మనం భయపడాలంటే, నార్మల్గా అయితే గ్రాడ్యువల్గా పెరుగుద్ది. 5 pm 10 pm 10 ppm అట్లా పెరుగుతుంది. 5 ppm 10 ppm డైలీ, లేకపోతే మంత్లీ, అట్లా చూసుకుంటే మీకు. ఓకే, అంటే ఆ రిథమ్ అనేది మీ ఎక్వేరియం బట్టి మీకు అర్థమైపోతుంది ఎట్లా పెరుగుతుందని. సడన్గా పెరుగుతుంది. నిన్న 50 అయింది, మరుసటి రోజు 100-200 అయింది. అంటే లోపల ఏదో చేపో లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ లీచ్ చేయటం, ఏదో చనిపోవటం, కొత్తది ఏదైనా తీసుకొచ్చి మీరు అందులో పెట్టడం ఏదో జరిగింది. దానివల్ల టీడీఎస్ పెరిగినట్టు. అలాంటివి మన ప్రాబ్లము, వార్నింగ్ సైన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. వాటిని మనం మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వాటర్ని మనం టీడీఎస్ని ఎలా మేనేజ్ చేయొచ్చు? వాటర్ చేంజెస్ ప్రైమరీగా మనకు 10% 30%. మనం వాటర్ చేంజ్ చేస్తే టీడీఎస్ తగ్గిపోద్ది. వాటర్ చేంజ్ చేస్తే టీడీఎస్ తగ్గిపోద్ది. మెరైన్లో కూడా వాటర్ చేంజ్ చేస్తే టీడీఎస్ తగ్గిపోతుంది. కానీ ఆ 35,000 అనేది మెయింటైన్ అవుతుంది, ఎందుకంటే సాల్ట్ వల్ల. సాల్ట్ వల్ల 35,000 నుంచి 50,000కి వెళ్ళింది అనుకోండి, తగ్గుతుంది. తగ్గుతుంది కానీ సాల్ట్ వల్ల 35,000 మినిమం మెయింటైన్ అవుద్ది, అది కామన్. ఓకే, ఆర్ఓడిఏ వాటర్ ఇప్పుడు మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ హై టీడీఎస్ వాటర్ ఉందండి, గ్రౌండ్ వాటర్ వాడదలుచుకున్నారు, యాంటీ క్లోరిన్ వేసి పెట్టారు, మీకు టీడీఎస్ వచ్చేసరికి 800 వచ్చింది. మీ ఇంట్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఒకటి ఉంది చిన్నది, మినరల్ వాటర్ క్యాన్ తీసుకొచ్చి అందులో పోస్తే మనకు టీడీఎస్ వచ్చేసి మన 100-150 వచ్చింది. ఈ గ్రౌండ్ వాటర్లో 800, ఈ వాటర్ ప్లాంట్లో ఇప్పుడు 150 ఉన్న మినరల్ వాటర్ని తీసుకొచ్చి కలుపుతా ఉన్నారు అనుకోండి, అది ఒక క్యాన్, ఇది ఒక 2-3 క్యాన్లు కలుపుతా ఉన్నారు అనుకోండి, అప్పుడు డైల్యూట్ అయిపోయి తగ్గుతుంది. ఇలా తగ్గించుకోవచ్చు. పెంచదలుచుకున్నారనుకోండి, ఇప్పుడు మీరు దానికి కావాల్సిన మినరల్స్ యాడ్ చేసుకోవచ్చు. బయట చాలా దొరుకుతాయి ఎక్వేరియం మినరల్స్. అవి కాకుండా హై టీడీఎస్ ఉన్న వాటర్ దొరుకుతుంది, గ్రౌండ్ వాటర్ అదే. ఓకే, అది కూడా కాకుండా ఇంకా సేఫ్ సైడ్ ఏంటంటే సాల్ట్ కలుపుకోవడం అవుతుందేమి, ఇట్లా ఎసెన్షియల్ మినరల్స్ కలుపుకోవడం అనేది సేఫ్ సైడ్. అది ఫ్రెష్ వాటర్ కానీ మెరైన్కి కానీ మినరల్స్ కలుపుకోవడం సేఫ్ సైడ్. హై టీడీఎస్ ఉన్న వాటర్ అయితే మనకు వాటర్ ప్లాంట్లో 300 ఉన్నాయి కూడా దొరుకుతాయి. బోరింగ్ వాటర్ తీసుకోండి, బోరింగ్ వాటర్ ఇంకా ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లో తక్కువ ఉంటుంది, కొన్నిట్లో బాగా ఎక్కువ ఉంటుంది. గ్రౌండ్ వాటర్ అయితే బాగా ఎక్కువ ఉంటుంది, డౌట్ లేదు. ఈ టీడీఎస్ ఎప్పుడు మనం మానిటర్ చేసుకోవడం బెటర్. ఈ ఫ్రెష్ వాటర్లో అయితే మెరైన్లో మానిటర్ చేయడం అంటే, మెరైన్ టెస్ట్ కిట్ అనేది కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. నార్మల్ టీడీఎస్ మీటర్ వచ్చేసి 150, 200, 250 వస్తుంది. మెరైన్లో వచ్చేసరికి స్టార్టింగ్ 2,40,000 నుంచి 10,000, 20,000, 30,000 కూడా ఉంటుంది. ఎందుకంటే నార్మల్గా వచ్చే 1000 నుంచి మెజర్ చేయలేవు. మెరైన్ ఎంత కనీసం అది 30,000 నుంచి 50,000, 1,00,000, 2,00,000 కూడా మెజర్ చేసే ఉంటాయి. ఓకే, డెడ్ సీ ఉంటుంది. డెడ్ సీ అనేది చాలా దారుణంగా ఉంటుంది. మామూలు మెరైన్ దానికంటే అందులో కొన్ని వందల రెట్లు సాల్ట్ ఎక్కువ ఉంటుంది. అది ప్రాబ్లం. 10 times, నియర్లీ 10 times ఎక్కువ ఉంటుంది ఎక్కడ చూసినా సరే. కాబట్టి అంత మెజర్ చేసే కూడా కావాలంటే మెరైన్ మనకు ఇవి కావాలి, టీడీఎస్ మీటర్స్ కావాలి. అవి 2,500 నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే, మెరైన్ మనం ఎక్కువ స్టార్ట్ చేయముందే ముందే మీరు టీడీఎస్ మెజర్ చేసేసుకోండి. అప్పుడు మీరు టీడీఎస్ తక్కువ వాటర్ తీసుకోండి అని చెప్తాం. అప్పుడు మన ఇటు సాల్ట్ కలుపుతాం కాబట్టి ఆటోమేటిక్గా లెవెల్లోకి వస్తుంది. తర్వాత కలిపిన తర్వాత మీరు మెయింటైన్ చేసుకుంటాం. టీడీఎస్ పెరిగింది, అప్పుడు ఏం చేస్తారు, తగ్గించుకోవడానికి వాటర్ చేంజ్ చేస్తారు, కాదంటలేదు. నేను చెప్పాను ఇంతకుముందు, అది మంచి వాటరా లేకపోతే చెడ్డ వాటరా, అదే మంచి మినరల్స్ ఉన్నాయా చెడ్డ మినరల్స్ ఉన్నాయా మీకు తెలియదు. అందుకని జీరోకి ఏం చేసుకుంటాం, కాకపోతే మనకు జీరో దొరకదు బయట మినరల్ ప్లాంట్స్లో కానీ ఎక్కడ దొరకదు. కొన్ని ల్యాబ్ వాటర్ సపరేట్ తయారు చేస్తారు, లేదంటే ఇంట్లో ప్లాంట్ పెట్టి తయారు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆర్ఓడే ప్లాంట్ పెట్టి తయారు చేసుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది ఇంట్లో. అట్లా అది ఎలా అనేది ఇంకా మీరు మెయింటెనెన్స్ అండి, ఇంక మీరు చూసుకోవాలి. ఓకే, సోర్స్ ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు టీడీఎస్ వల్ల ఇప్పుడు ఇది చూడండి, ఐడెంటిఫై సోర్సెస్. సడన్గా స్పైక్ అయితే ఏంటి కారణం, ఏంటి లోపల ఏం చేంజ్ వచ్చింది ఐడెంటిఫై చేసి దాన్ని మనము రెక్టిఫై చేసుకోవాలి. ఓకే, మేనేజ్ చేయడం చాలా చాలా ఫ్రెష్ వాటర్లో అయితే చాలా తేలికండి, మెరైన్లో అయితేనే కొంచెం ప్రాబ్లమాటిక్.
దాన్ని ఒక్కటే చూసుకోవాలి. అందుకనే జీరో టీడీఎస్ వాటర్ అయితే మనం ఏముంది సాల్ట్ కలుపుకుంటాము, వాటర్ చేంజ్ చేసి మళ్ళీ ఇది వేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు లోపల ఉన్న మినరల్స్ వేస్ట్ అంతా బయటకు వెళ్ళిపోతుంది, కొత్తవి యాడ్ అవుతాయి, నీట్గా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. అందుకనే జీరో టీడీఎస్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ 30 టీడీఎస్ 40 డేస్ ఆల్రెడీ మనకు టీడీఎస్ ఉన్న వాటర్ని తీసుకుంటాం కదా, అవి సాల్ట్తో ఇంటరాక్ట్ అవుతాయి. అదే పెద్ద ప్రాబ్లం, మనకు జీరో టీడీఎస్ వాటర్ దొరకకపోతే అదే దొరుకుతాయి. అందుకని నేను చాలామంది చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఫిషెస్తో స్టార్ట్ చేయండి, తర్వాత వీటిని చూద్దామని. ఓకే, ఇక సేమ్ ఇదే అండి, ఇందాక నేను ఎలా చెప్పాను ఏంటనేది. హై టీడీఎస్ ఉంటే తక్కువ ఎలా చేసుకోవాలి, లో టీడీఎస్ ఉంటే ఎలా పెంచాలి, ఇది. ఆ, ఇప్పుడు జీరో టీడీఎస్ వాటర్ లేదు, మేము చాలామంది కొంతమంది ఈ స్టార్టింగే ఆ, ఈ కోరల్స్ పెట్టేద్దామని ట్రై చేస్తూ ఉంటారు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ అమ్ముకునే వాళ్ళు కూడా లైఫ్ టైం నో వాటర్ చేంజ్, ఎక్స్ట్రాడినరీ కండిషన్ అని చెప్తారు. లైఫ్ టైం అంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ లేకపోతే 2 ఇయర్స్కి ఒకసారి వాటర్ చేంజ్ చేయాలని చెప్తారు ఈ మెరైన్ ఎక్వేరియం పెట్టేవాళ్ళు. ఇదంతా ఇది సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఉంటుంది దీంట్లో, సగం మందికి తెలియదు, ఇంకో సగం మంది అని తెలిసినా చెప్పరు, వాళ్ళకి సేల్ కావాలి కాబట్టి. ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మెరైన్ దాంట్లో. అందుకనే ఫిషెస్తో స్టార్ట్ చేయండి, అది కూడా హార్డ్ ఫిషెస్తో స్టార్ట్ చేయండి. ఓకే, కోరల్స్ అనే తర్వాత చూద్దాం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఒకటి చెప్తాను, ఇది జాగ్రత్తగా వినండి. మనము ప్రతి నెల లేదా 4 వీక్స్ నుంచి 6 వీక్స్ ఒకసారి రీఫ్ ట్యాంక్ అంటే ఒకవేళ ఎవరైనా కోరల్స్ పెట్టుకుంటే ఐసీపీ టెస్ట్ అనేది ఒకటి చేయించాలి. అంటే వాటర్లో ఏమున్నాయని తెలిసే టెస్ట్ అనమాట అది. ఐసీపీ కాకుండా ఇంకా 3 రకాలు 4 రకాల టెస్టులు ఉన్నాయి లోపల వాటర్లో ఏముంది కెమిస్ట్రీ అని కనుక్కోవడం కోసం. ఒకటి అది తెలిసిన తర్వాత, వాటర్లో ఏముందని తెలిసిన తర్వాత డోసర్ ఉంటుంది, మనకు కావాల్సిన మినరల్స్ని కానీ కెమికల్స్ని కానీ తీసుకొచ్చి బాటిల్స్ ప్రకారం దాన్ని కలపాలి. కొలత ప్రకారం దాన్ని కలపాలి. తక్కువ ఉంటే పెంచాలా, ఎక్కువ ఉంటే తగ్గించాలి. ఆ లెవెల్ మెయింటైన్ అయితేనే మీ దగ్గర కోరల్స్ బతుకుతాయి, లేకపోతే బతకవు. కోరల్స్ అనేవి ఇల్లీగల్, ఇండియాలో చాలా కోరల్స్, కొన్ని లీగల్ ఉన్నాయి కానీ అవి బాగా కాస్ట్లీ. ఓకే, ఈ ఐసీపీ టెస్ట్ అనేది కాస్ట్ ఎంత ఉంది అంటే మార్కెట్లో ప్రజెంట్ 4,000 రూపాయలు నడుస్తుంది. 4,000 రూపాయలు అంటే 4 వీక్స్ నుంచి 6 వీక్స్ ఒకసారి 4,000 రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్ 2 నెలలకు ఒకసారి 4,000 అనుకుందాం, మంత్లీ 2,000, సంవత్సరానికి 24,000 రూపాయలు జస్ట్ ఐసీపీ టెస్ట్ అవుతుంది. జస్ట్ ఐసీపీ టెస్ట్. ఇది కాకుండా టెస్ట్ కిట్, అమోనియా నైట్రేట్ ఉంటాయి కదా, అవి ఒక 5,000 అవుతుంది. అది కాకుండా ఫీడింగ్, కోరల్స్ ఫీడ్, ఫిష్ ఫీడ్ ఉంటుంది కదా, నార్మల్ ఫిష్ ఫీడ్ అయితే నెలకు ఒక 500 లోపే మెయింటైన్ చేసేసుకోవచ్చు. అది కోరల్స్ ఫీడ్ అంతా కావాలనుకోండి కనీసం 2,000 అవుతుంది, అది ఒక 2,000. తర్వాత వాటర్ చేంజెస్ చేస్తామా చేయమా, ఖచ్చితంగా వాళ్ళకి ఆర్ఓడిఏ ప్లాంట్ కావాల్సిందే. జీరో టీడీఎస్కి ఏం చేసుకోవడం బెటర్, లేదు లెస్ 10 టీడీఎస్ కోరల్స్ పెట్టుకున్న వాళ్ళకి ఆ ఆర్ఓ ప్లాంట్ మెయింటెనెన్స్. ఓకే, కాబట్టి రీఫ్ ట్యాంక్ ఉన్న వాళ్ళకి నెలకు 5,000 నుంచి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఫిష్ ఓన్లీ ట్యాంక్ ఉందనుకోండి నెలకు 500 ఖర్చుతో మెయింటైన్ చేయొచ్చు. రఫ్గా అది హార్డ్ ఫిష్ పెట్టుకుంటే రఫ్గా మెయింటైన్ చేయొచ్చు, నెలకు 500 నుంచి 1,000 రూపాయలు. అంటే రీఫ్ ట్యాంక్ మెయింటైన్ చేయాలంటే ఫిష్ ఓన్లీ ట్యాంక్ అంటే కనీసం 5 రెట్ల నుంచి 10 రెట్లు కాస్ట్ ఎక్కువ పడుతుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, అంతా చేసి ఒక్క చిన్న ఎలిమెంట్ స్పైక్ అయినా సరే మొత్తం చేస్తాయి. ఒక్క చిన్న ఎలిమెంట్ స్పైక్ ఫిషెస్ లాగా ఉండవు కోరల్స్ అని, అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ ఫిషెస్కి అట్లా ఉండదు, లాంగ్ రన్లో డ్యామేజ్ కొడుతుంది ఏమైనా ఉంటే. లేదా మన ఫిషెస్ని మనం వాటర్ చేంజ్ చేసి రికవర్ చేయొచ్చు. కోరల్స్కి మనం వాటర్ చేంజ్ చేసామంటే సడన్గా వాటర్ చేంజ్ స్పైక్ వచ్చిందంటే ఆల్మోస్ట్ సగం డల్ అయిపోతాయి. అది కాక వాటికి ఏమైనా ప్రాబ్లం ఉండి ఇట్లా చెప్పినట్టు స్పైక్ ఏమైనా ఉందంటే మాత్రం మొత్తం చేస్తాయి. అంటే మీరు లక్షల రూపాయలు పెట్టింది మొత్తం ఒక్క రోజులో పోద్ది. అది ఫిష్ ఓన్లీ ట్యాంక్ మెయింటైన్ చేయడమే కష్టం. కోరల్స్ జోలికి మీరు పోకండి. ఓకే, నా సజెషన్ అయితే. తర్వాత భవిష్యత్తులో ఎక్స్పీరియన్స్ ఉండి బాగా డబ్బులు ఎక్కువ ఉండి ఇంకేదైనా పర్లేదు దిగుదాం అనుకుంటే అప్పుడు దిగండి. ఓకే, ఇక హయ్యర్ టీడీఎస్ ఉండటం వల్ల మనకు మెరైన్ ట్యాంక్లో హయ్యర్ టీడీఎస్ అని లేకపోతే మామూలు ట్యాంక్లో సరే హయ్యర్ టీడీఎస్ ఉండటం వల్ల ప్రాబ్లం ఏంటి, మెరైన్లో అయితే ఏంటని ఇది చూడండి. స్ట్రెస్ అండ్ లెథర్జిక్ ఎలివేటెడ్ టీడీఎస్ ఉండటం వల్ల ఫిషెస్ అనేవి ఇన్వర్ట్స్ అనేవి వాటికి రెస్పిరేటరీ ఇష్యూస్ వస్తాయని ఇందాకనే చెప్పాను నేను ఆల్రెడీ. హై టీడీఎస్ ఉండటం వల్ల మెరైన్ ట్యాంక్లో కూడా సేమ్ అదే, ఆల్గే గ్రోత్ పెరుగుతుంది. ఆల్గే గ్రోత్ ఖచ్చితంగా పెరుగుతుంది. అందుకని లో టీడీఎస్ ఉన్న వాటర్ వాడుకోమని చెప్తాం. ఆల్గే అనేది ఆటోమేటిక్గా పెరుగుతూ వస్తుంది మెరైన్లో. అందుకోసం మనం క్లీనప్ యాడ్ చేసుకుంటూ పోతాం. ఓకే, మీరు టాప్ ఆఫ్ వాటర్ కూడా హై టీడీఎస్ ఉన్న వాటర్ యాడ్ చేసుకుంటూ పోతే ఆల్గే మనకు వస్తూనే ఉంటుంది, మనం క్లీనప్ యాడ్ చేసుకుంటూ పోవాలి అంతే, డైరెక్ట్. అందులో దాచిపెట్టడానికి ఏమీ లేదు. ఓకే, కోరల్స్కి ఇప్పుడు హై టీడీఎస్ ఉన్న వాటర్ డైరెక్ట్గా యాడ్ చేశారనుకోండి, కోరల్ హెల్త్ ఒకటి పెరగచ్చు లేదా తగ్గిపోవచ్చు. అందుకనే జీరో టీడీఎస్ ఏం చేసుకొని మనకు కోరల్స్ ఉన్న వాళ్ళు రీఫ్ ట్యాంక్లో జీరో టీడీఎస్ ఏం చేసుకొని ఆ జీరో టీడీఎస్లో కావాల్సినవి మనం కలుపుకుంటాం. అది
ఓకే. వాటర్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. హెవీ మెటల్స్, అన్‌వాంటెడ్ ఫుడ్ వేస్ట్ ఏమైనా ఉందనుకోండి, ఈ మనకు ట్యాంక్‌లో వాటర్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. అది కూడా ప్రాబ్లమ్. ఇది మెరైన్‌లో. ఆర్ఓడిఏ ఎఫిషియన్సీ చెప్పాను కదా! రీఫ్ ట్యాంక్ ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఓడిఏ వాటర్‌ని సిస్టమ్ మెయింటైన్ చేసుకోవడం బెటర్. ఫిష్ ఓన్లీ ట్యాంక్ అయితే ప్రాబ్లమ్ లేదు. ఈ రికమెండెడ్ వాల్యూస్ ఏందంటే ఫిష్ ఓన్లీ ట్యాంక్ అయితే ఎట్టి పరిస్థితుల్లో బిలో 1500. రీఫ్ ట్యాంక్‌లో కొన్ని ఫిషెస్ వచ్చేసరికి 5000 పీపీఎం టు 50,000 పీపీఎం మధ్యలో బతుకుతాయి. ఈ 5000 అంటే వితౌట్ సాల్ట్, విత్ సాల్ట్ కూడా చెప్పలేము. అది గ్యారంటీ చెప్పలేము. ఏదైనా 5000 నుండి 50,000 పీపీఎం మధ్యలో బతుకుతాయి మెరైన్ ఫిషెస్ అని. మరి మీరు అన్నారు కదా 35,000 మధ్యలో అని చెప్పేసని. ఆ 35,000 ఏందంటే ఓన్లీ సాల్ట్ అయితే 35,000. అప్పుడు ప్లస్ 5,000 చేసుకోండి. అప్పుడు 40,000 అవుతుంది. అర్థమైందా? ఓన్లీ సాల్ట్ వరకే మనకు 35,000 వస్తుంది. కొన్ని లో సాల్ట్ కండిషన్లో బతుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మాలీ ఫిష్ తీసుకోండి. అది ఫ్రెష్ వాటర్లో బతుకుతుంది, మెరైన్లోనూ బతుకుతుంది. మనకు అట్లా బతికే ఫిష్ ఏదైనా ఉందంటే అదొకటే. ఓకే. ఇంకా మిగతా ఏమైనా ఉన్నాయో నాకైతే తెలియదు. నేను ఇంతవరకు దాని మీద స్టడీ అయితే చేయలేదు. నాకు తెలిసినంత వరకు మాలీ ఫిష్ ఒకటే. రిమైనింగ్ బతుకుతాయని చెప్పలేం. అంటే ఫ్రెష్ వాటర్లో డైరెక్ట్ అంత ప్యూర్ ఫ్రెష్ వాటర్లో అంత సాల్ట్ వాటర్లో బతకగలిగిన ఫిష్ అయితే అదొకటే. ఆప్టిమమ్ కండిషన్లో ఉంటాయి. ఇప్పుడు 5,000 ఉన్న దాంట్లో బతికింది, 50,000లో ఉన్నది బతికింది అనుకోండి, అది డిఫరెంట్. దాని గురించి నేను చెప్పట్లేదు. ఓకే. ఈ మెరైన్లో కూడా ఇప్పుడు చెప్పాను కదా పార్ట్స్ పర్ 1000 అని చెప్పేసి, ఇది పీపీఎం, పీపీటీ అని చెప్పేసి రెండు ఉంటాయండి మెజర్మెంట్స్. పీపీఎం అంటేనేమో పార్ట్స్ పర్ మిలియన్, పీపీటీ అంటేనేమో ఇది పార్ట్స్ పర్ 1000 అంట. పార్ట్స్ పర్ 1000. ఇప్పుడు ఈ పీపీటీ అనేది పెద్దదండి. ఇది పీపీటీ అనేది నియర్లీ ఇప్పుడు 35,000 పీపీఎం అనుకోండి. 35,000 పీపీఎం అనుకోండి. అది 35 పీపీటీ కింద కన్సిడర్ చేస్తారు. అంటే పీపీటీ అనేది పీపీఎం కంటే 1000 రెట్లు పెద్ద. ఓకే. 1000 రెట్లు పెద్ద. 1 పీపీటీ ఈక్వల్ టు 1000 పీపీఎం. అది గుర్తుపెట్టుకోండి. 1000 పీపీఎం. రీఫ్ ట్యాంక్లో కూడా మనము 80% టాప్ ఆఫ్ వాటర్ కూడా 0 ఉన్నది యాడ్ చేసుకుంటూ పోతాం. ఎందుకంటే మినరల్ డోసింగ్ జరుగుతుంది కాబట్టి. మినరల్ డోసింగ్ జరుగుతుంది. ఫిష్ ఓన్లీ ట్యాంక్ అయితే మనం కొంచెం టీడీఎస్ ఉన్న వాటర్ కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే. అందుకనే రీఫ్ ట్యాంక్ మెయింటైన్ చేయడం అనేది చాలా 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 హార్డ్, చాలా కష్టంతో కూడుకున్న హాబీ. అంతేకాకుండా కాస్ట్, దాన్ని ఎప్పుడు మానిటర్ చేసుకోవాలి, ఇంకా ఎక్విప్మెంట్ అనేది కొంటా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఒకనొక టైంలో. ఎందుకంటే మనకు ఒక రోజు టైం దొరకకపోయినా ఆటోమేటిక్ ఎక్విప్మెంట్ అనేది మనకు కావాలి, అది మెయింటైన్ అయ్యేటట్టుగా. మరి ఎక్విప్మెంట్ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది అందుకోసం. ఓకే. అదే ప్రాబ్లం. లైట్ కూడా కొనాలి కదా, మంచి లైట్. మంచి లైట్ నెంబర్ 1 లైట్ కావాలి కోరల్స్కి. ఫిషెస్కి ఏమి అంత ఏం అవసరం లేదు. చాలాసార్లు చాలామంది అడిగారు ఫిషెస్కి మంచి లైట్. అంత అవసరం లేదండి, నార్మల్ లైట్ సరిపోతుంది ఫిషెస్కి అయితే. ఓకే. మెరైన్ ట్యాంక్లో ఈ టీడీఎస్ అనేది మెయిన్ ఫోకస్ ఎందుకు కాదు అంటే, ఇది బెస్ట్ మనం ఎందుకు చెప్తాం టీడీఎస్ మెరైన్ దాంట్లో ఈ ముందే సాల్ట్ కలిపే ముందు ఫోకస్ ఒకటి, రెండోది టాప్ ఆఫ్ వాటర్ ఒకటి, రెండే ఫోకస్. ఎందుకంటే మిగతాయి కూడా ఉంటాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ చెప్పాను కదా, సీ వాటర్లో టీడీఎస్ మన ఫిష్ మెయింటైన్ చేసే టీడీఎస్ 35,000. ఇది ఓన్లీ సాల్ట్ వల్లే, మినరల్స్ వల్ల కాదు. శాలినిటీ అనేది ముఖ్యము. 1.020 నుంచి 1.026, బెస్ట్ అయితే 1.023 నుంచి 1.026 అనేది బెస్ట్. ఓకే. ఇంకా చెప్పాలంటే 1.024 నుంచి 0.26 వరకు అనేది బెస్ట్ అనమాట. కోరల్స్ కానీ ఫిషెస్ కానీ ఏమైనా సరే నెంబర్ 1 అది. ఆర్ఓడిఏ వాటర్లో మనకు 0కి తీసుకొచ్చేసి లేదా బిలో 10కి తీసుకొచ్చి టీడీఎస్ కావాల్సిన వాటిని కలుపుకుంటాం. చాలామంది చేసేది అదే. ఈ వేరే వాటర్ని తీసుకొచ్చేసి టీడీఎస్ ఎక్కువ ఉన్న వాటర్ని తీసుకొచ్చి దాన్ని టెస్ట్ చేసి అందులో ఏమని అని కనుక్కొని ఇదంతా ఉండదు. డైరెక్ట్ 0 టీడీఎస్ తీసుకొస్తాడు, కావాల్సినవి కలుపుకుంటారు. క్లీన్ చిట్ అంతే. ఓకే. హై టీడీఎస్ అనేది ఎక్కువగా అనుకోండి, 35,000 కంటే మెరైన్లో ఎక్కువగా ఉందనుకోండి, అది మనం మినరల్స్ వల్ల అవుతాయి, యాడ్ చేసిన మినరల్స్ వల్ల అవుతుంది. అలా కాకుండా ఇంకా పెరుగుతూ పోతుంది అంటే ఈ నైట్రేట్, ఫాస్ఫేట్, అమోనియా, ఇంకా రిమైనింగ్ ఏముంటే అవి వేస్ట్ వల్ల బిల్డప్ అవుతూ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు వాటర్ చేంజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు మనం రెఫ్యూజన్తో ఆ వాటర్ చేంజ్ చేసేదాన్ని తగ్గిస్తాం, ఆ వేస్ట్ని కూడా పీల్చుకునేటట్టు. ఇదంతా బ్యాలెన్సింగ్ అనమాట, మొత్తం బ్యాలెన్సింగ్. ఈ బ్యాలెన్సింగ్ మీరు ఎట్లా అంటే ఇవి ఓన్లీ టెస్ట్ కిట్ల ద్వారానే మనం చెప్పగలం, నార్మల్గా అయితే చెప్పలేం. అందుకని టెస్ట్ కిట్లు చాలా కాస్ట్ పడుతున్నాయి, టెస్ట్ కాస్ట్ ఎక్కువ పడుతుందని చెప్పేసి దాన్ని తగ్గించుకోవాలి అంటే ఇంక నేను ప్రిఫర్ చేసింది మన వాళ్ళకి ఏంటంటే, తక్కువ కాస్ట్లో ఉండే ఫిషెస్ ఒకటను, రెండోది హార్డ్గా ఉండే ఫిషెస్ని మెయింటైన్ చేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాను ఎవరికైనా సరే. అప్పుడు ఏంటంటే మనకి ఈ టెస్ట్ కిట్లు ఇంత అవసరం లేదు, ఎట్లన్నా బతుకుతాయి అనేటట్టు ఉంటుంది. ఓకే. మహా అయితే 10 ఏళ్ళు ఉన్న లైఫ్ కాస్త ఒక 2 ఇయర్స్ తగ్గి 8 ఇయర్స్ బతుకుతాయి.
అదే నేను చెప్తుంది. ఫస్ట్ వచ్చేసరికి క్లౌన్ ఫిష్, నెక్స్ట్ గ్రీన్ క్రోమిస్, డ్యామ్ సెల్, ఇంకా మీరు ట్యాంక్స్ పోదలుచుకుంటే ఈ మాతా ట్యాంక్ ఇండియన్ ఆరిజిన్. ఈ రీగల్ బ్లూ ట్యాంక్లో కూడా ఇండియన్ ఆరిజిన్ ఒకటి ఉంది, ఎల్లో బెల్లి రీగల్ ట్యాంక్ అని అదొకటి. ఇట్లా స్మోక్ ఏంజల్ అయితేనేమి, స్కోపస్ ట్యాంక్ అయితేనేమి, ఓకే, ఈ ర్యాబిట్ ఫిష్ అయితేనేమి, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి మన ఇండియన్ ఛానల్. హార్డీ, వీటిల్లో కూడా హార్డీ వెతుక్కొని ఫస్ట్ దాని నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నాను. ఓకే, మనకు పెద్ద ట్యాంక్ ఏం పెట్టుకోరు కదండి చాలామంది, సింపుల్ ట్యాంక్ పెట్టుకుంటారు. 2 feet మ్యాక్సిమం, 1.5 feet 2 feet. దాన్ని దాటిపోయే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఉన్నా సరే ఒక 5 to 6 ఫిషెస్ చాలా అయ్యండి, వాటికి మనం గుల్లవుతాం. ఇవి తప్ప వేరే పని లేదంటే మనం చూసుకోలేము అంతా. మనీ బాగుండి ఉంటే మనం ఈ హాబీకో డైలీ ఒక 2 to 3 hours స్పెండ్ చేసేటట్టుగా మనం చూసుకోవాలి, లేదా ఆటోమేటిక్ మెయింటైన్ చేయొచ్చు. అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అందుకని మనం ఆ స్థాయిలోనే పోవాలి. ఓకే, ఇక్కడ మనం ఈ టీడీఎస్ కంటే ఎక్కువగా మనం మానిటర్ చేయాల్సింది మెరైన్ దాంట్లో ఏంటంటే, చెప్పాను కదా, శాలినిటీ, స్పెసిఫిక్ గ్రావిటీ శాలినిటీ, అది 35 పీపీటీ అంటారు, 35 పీపీటీ లేదా 35,000 పీపీఎం అంటారు, లేదా 1.02 ఫర్ స్పెసిఫిక్ గ్రావిటీ అంటారు. ఇవన్నీ మెజర్మెంట్స్లు అండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు, జస్ట్ మెజర్మెంట్, దేనిలో మెజర్ చేసినా ఒకటే. మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే ఆల్కలినిటీ, ఓకే, కాల్షియం, మెగ్నీషియం, ఇవి కోరల్ హెల్త్కి చాలా ముఖ్యమైనవి, కోరల్ హెల్త్కి రీఫ్లో అయితే. ఓకే, మనకు ఇంకా నైట్రేట్, ఫాస్ఫేట్ ఇవి తక్కువగా ఉంటే మన ఫిషెస్ హెల్త్కి మంచిది, కోరల్స్కి మంచిది. అట్ ది సేమ్ టైం మ్యాక్రో ఆల్గీ కూడా ఇవి ఈ రేంజ్లోకి తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. నైట్రేట్, ఫాస్ఫేట్ ఎక్కువగా ఉంటే మ్యాక్రో ఆల్గీ ఏమైనా ఉన్నా సరే అవి డౌన్ చేయడానికి మనకు వస్తాయి. రికమెండెడ్ వాల్యూ అయితే <10, <0.03 ppm, కానీ ఇవి పెరుగుతూనే ఉంటాయి. ఈ ఫిష్ ఓన్లీ ట్యాంక్ అయితే ఇంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలని పనిలే. కొంతమంది దగ్గర అసలు ఫాస్ఫేట్ అసలు ఎక్కువగా ఉన్నది, నైట్రేట్ కూడా చాలా 30-40 ppm ఉన్నాయి కూడా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు, మెయింటైన్ అవుతాయి. ఓకే, ఐడియల్ టీడీఎస్ ఫర్ మెరైన్ ట్యాంక్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, 0 టీడీఎస్కి ఎయిమ్ చేసుకోవాలి, లేదా <10కి ఎయిమ్ చేసుకోవాలి. ఆ 10 కూడా రీఫ్ అయితే ప్రాబ్లమే, రీఫ్ అయితే ప్రాబ్లమే అది 10 కూడా, కాబట్టి 0కి ఎయిమ్ చేసుకోవడం బెటర్. ఓకే, 0 టీడీఎస్ వాటర్ తీసుకొని సాల్ట్ మిక్స్ చేసేసుకొని మనకు కావాల్సింది మినరల్స్ యాడ్ చేసుకొని మేము ఏం చేస్తాం, ఓకే, రిమైనింగ్ వర్క్ అంతా చేస్తాం. అప్పుడు 35,000 ప్లస్ వెళ్ళిపోతుంది. ఫిష్ ఓన్లీ ట్యాంక్ అనుకోండి, వీలైనంత వరకు తక్కువ టీడీఎస్ ఉన్న వాటర్ తెచ్చుకోండి. తక్కువ టీడీఎస్, మనము మినరల్ వాటర్ మనకు దొరికేది మార్కెట్లో 30 దొరుకుతుంది, 50 దొరుకుతుంది, 150, ఏది దొరికితే అది తీసుకొని ఫస్ట్ క్లౌన్ ఫిష్ పేరుతో స్టార్ట్ చేయండి. వర్కౌట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు, చిన్నగా వర్కౌట్ చేయొచ్చు. లేదు తక్కువ టీడీఎస్ వాటర్ దొరికింది అనుకోండి, బెస్ట్ ఆప్షన్ దాని నుంచి స్టార్ట్ చేయండి. ఏంటంటే మీరు యాడ్ చేసే సాల్ట్లో ఆటోమేటిక్గా మినరల్స్ అనేవి ఫస్ట్ ఉంటాయి. వాళ్ళు క్లియర్గా రీఫ్ సాల్ట్నే మనం వాడేదంతా, మెరైన్ సాల్ట్ అంటే రీఫ్ సాల్టే వస్తుంది, అన్నీ ఎక్కువ, మనం ఆ మినరల్స్ అన్నీ ఉంటాయి. అయితే అయిపోయే కొద్దీ మనం కొంచెం యాడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, దాన్ని మనం మెయింటైన్ చేసుకోగలగాలి. అది నిదానంగా చూడొచ్చు, మీరు సాల్ట్ వాటర్ వాటర్ చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఓల్డ్ వెళ్ళిపోయి కొత్తవి వస్తాయి, ఇబ్బంది ఉండదు. ఓకే, కాబట్టి వీలైనంత వరకు తక్కువ టీడీఎస్ ఉన్న వాటర్ని ఏం చేసుకోండి. అలానే ఎక్కువ టీడీఎస్ అండి నా దగ్గర 400-500 ఉంటే అంత కష్టం అండి, ఒక 150 బిలో ఉన్నేంటి చూసుకొని స్టార్ట్ చేయండి, అదే బెస్ట్ ఆప్షన్ మీకు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ పెడతా ఉన్నాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు పెడతా ఉన్నాను. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు పెడతానే ఉన్నాను. ఓకే, మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, లేదనుకుంటే మనకు వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది, ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ని మీరు వాట్సాప్లో కాపీ పేస్ట్ చేసుకొని తర్వాత లింక్ పైన క్లిక్ చేస్తే మన వాట్సాప్ ఛానల్లో మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు. ఓకే, ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోసే పెడుతున్నానండి, మీరు కొంచెం ఓపిక చేసుకుని వినగలగాలి, వినగలిగితేనే. వినలేకపోతే మాత్రం కష్టం, రీఫ్ మెయింటైన్ చేయడం కానీ మెరైన్ మెయింటైన్ చేయడం కానీ కష్టం. ఓకే, ఫ్రెష్ వాటర్ హాబీ అనేది అసలు లైట్ అండి, అసలు దాని గురించి మీరు అసలు ఆలోచించే పనిలే, ఆడుతూ పాడుతూ మెయింటైన్ చేసేది. మెరైన్ అంటే కొంచెం కొంచెం కేర్ఫుల్, ఇంకా రీఫ్ అనేది హై అండ్ అసలు అది, ఇంకా అది లైఫ్ టైం అచీవ్మెంట్ లెక్క. ఓకే, ఇంతే కాకుండా చూడండి, చాలామంది ఈ మెరైన్ ఫిషెస్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్లో వీడియోస్ వస్తాయి, తర్వాత రావు. ఎందుకంటే ఫిషెస్ చనిపోయింది చెప్పరు, చనిపోయింది చెప్పగలగాలి, ఏంది ప్రాబ్లం ఏందని. లేదా మీకు ఒక సర్కిల్ కూడా ఉండాలి, ఫ్రెండ్ సర్కిల్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను కొంతమందిని చూశాను, వాళ్ళు క్లౌన్ ఫిష్ తీసుకొచ్చారు, వాళ్ళు ఈ మనకు 3 spot డ్యామ్సెల్ తీసుకొచ్చి వేసుకున్నారు. అసలు డామ్సెల్ ఏం పెద్దది, క్లౌన్ ఫిష్ నేను కొడతా ఉంది. అతను తీసుకెళ్ళి మళ్ళీ షాప్గా అమ్మలేడు, అతను తెప్పించింది ఎక్కడో చెన్నై నుంచి, ఇతను ఉండేది వేరే స్కూల్లో విజయవాడ దగ్గర. ఇప్పుడు ప్రాబ్లం ఏంది, ఆ డ్యామ్సెల్ ఫిష్ అనేది ఆడ అమ్మాలా, ఎక్కడ తీసుకెళ్ళి అమ్మాలా, ఫ్రెండ్ సర్కిల్ లేదు, ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే ఫ్రీగా ఇవ్వాలా, లేదా అమ్ముకోవాలి. ఫిషెస్ లోకల్లో అంటే విజయవాడలో మనకి ఇట్లా మెరైన్ ట్యాంక్ మెయింటైన్ చేసుకునే వాళ్ళకి ఇవ్వాలా, అక్వేరియం షాప్లో అయితే తీసుకోవట్లేదు, చెన్నై అయినా మళ్ళీ పంపించలేడు, తీసుకెళ్ళి బీచ్లో వదిలేయాలా, లేకపోతే డస్ట్బిన్లో పడేయాలా, చంపటమా ఇంట్రెస్ట్ ఉండదు, మరి ఏం చేయాలి. అందుకనే మీకు ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉండాలి, ఎక్స్చేంజ్ చేసుకునేటట్టు కూడా ఉండాలి.
ఇందులో మనీ మ్యాటర్స్ కాదు. మనకు మెయిన్ ఏంటంటే ట్యాంక్ని మనం స్టాండర్డ్ చేసుకొని మనకు మెయింటైన్ చేయగలగటం ముఖ్యం. ఇవి మీరు చూసుకోకుండా తీసుకొచ్చి అన్ని ఫిషెస్ని తీసుకొచ్చి యాడ్ చేసి అటు తీసేను లేరు, లోపల 1 బై 1 చంపుకుంటా ఉంటాయి, పార్టీషన్ చేసి పెట్టలేరు. ఎన్నెన్ని పార్టీషన్ చేసి పెడతారు, డబ్బాలో ఎన్నెన్ని పెడతారు. గ్లాస్తో పార్టీషన్ ఓకే, సరే ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని ప్లాస్టిక్ బాక్స్లో హోల్స్ పెట్టి పెడతారు, ఎన్నెన్ని పార్టీషన్ చేసి పెడతారు. వాటికి లైఫే కదా, జైల్లో బంధించినట్టు ఎంతకాలం ఉంచుతారు. కాబట్టి ఫ్రెండ్ సర్కిల్ ఒకటి మెయింటైన్ చేసుకోండి. ఈ హాబీ ఉన్నవాళ్ళు, మెరైన్ హాబీ ఉన్నవాళ్ళు మీకు ఈజీ అవుతాయి. లాస్ట్కి ఏంటంటే మీ ట్యాంక్కి సెట్ అయ్యే ఫిషెస్ దొరుకుతాయి. ఓకే, అట్లా సర్క్యులేట్ చేసుకుంటాం, ట్యాంక్ సెట్ అయ్యే ఫిషెస్ దొరుకుతాయి. లేదు కాదంటే సింపుల్ క్లౌన్ ఫిష్ పేరు వేసుకోండి. క్లౌన్ ఫిష్ పేరు కూడా కొట్టుకుంటాయి. పెయిరింగ్ అయ్యేటప్పుడు కొట్టుకోండి, లేదా పేరునే మీరు తీసుకోండి. బ్రీడింగ్ అయ్యేటప్పుడు కొట్టుకుంటాయి, కామన్ వాటిల్లో. కొట్టుకోకుండా ఉండే అనుకుంటే అన్ని సింగిల్ అండి. ఒక క్లౌన్ ఫిష్, ఒక డ్యామ్సెల్, ఒక గ్రీన్ క్రోమిస్. మళ్ళీ డ్యామ్సెల్తో ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఈ ర్యాబిట్ ఫిష్ వేయండి, ర్యాబిట్ ఫిష్ ఒకటి వేయండి. అట్లా అది కాంబినేషన్ అనేది సెట్ అవ్వటానికి టైం పడుతుంది. దాన్ని మీరు వర్కౌట్ చేయాలి. ఓకే, చూద్దామండి. డౌట్ ఏమైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను నీట్గా వివరించి చెప్తున్నాను. ఎవరైనా ఉన్నా సరే కాల్ చేసినా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అనుమానపడాల్సిన పని ఏం లేదు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దామండి. థ్యాంక్ యూ అండి. బై.